వేమన పద్యాలు. పద్యం. కోపమునను ఘనత కొంచెమై పోవును, కోపమును మిగుల గోడు గలుగు, కోపమడచెనేని కోరికలు నేడేరు, విశ్వదాభిరామ వినురవేమ. పద్యార్థం. కోపమునను ఘనత కొంచెమై పోవును. మనిషి ఎంత గొప్పవాడైనా కోపం వచ్చినప్పుడు అతని విలువ, గౌరవం తగ్గిపోతుంది. కోపమును మిగుల గోడు గలుగు. కోపం ఎక్కువైతే అది మనల్ని నియంత్రించి తప్పు పనులు చేయించే స్థితికి తీసుకెళ్తుంది. కోపమడచనేని కోరికలు నేడేరు. మన కోపాన్ని మనమే నియంత్రించుకుంటే మన కోరికలు, లక్ష్యాలు సాఫీగా నెరవేరుతాయి. విశ్వదాభిరామ వినురవేమ. ప్రపంచమంతా ఆనందంగా నడిపించే దేవుడా, నా మాట విను అని వేమన మనకు బోధిస్తున్నాడు. మూల సందేశం. కోపం మనిషిని చిన్నవాడిని చేస్తుంది. అదే కోపాన్ని నియంత్రించగలిగితే ఆ మనిషి జీవితంలో విజయం ఖాయం. నీతి. కోపం ఘనతను తగ్గిస్తుంది. కోప నియంత్రణే వ్యక్తిత్వానికి ఆధారం. శాంతి ఉన్నవాడే నిజంగా బలవంతుడు. కోపాన్ని అదుపు చేసుకున్నవాడే విజయవంతుడు. పద్యం. మిరపగింజ చూడ మీద నల్లగొండు, గొరికి చూడ లోన చురుకుమనును, సజ్జనులగు వారి సారమిట్లుండురా, విశ్వదాభిరామ వినురవేమ. పద్యార్థం. మిరపగింజ చూడ మీద నల్లగొండు. మిరపకాయ లేదా మిరపగింజ బయటకి చూస్తే నల్లగా, ఆకర్షణ లేని రూపంలో ఉంటుంది. గొరికి చూడలోన జురుకుమనును. దాన్ని కొరికితే లేదా లోపలికి వెళితే తీవ్రమైన కారం తెలుస్తుంది. సజ్జనులగు వారి సారమిట్లుండురా. నిజమైన మంచి మనుషుల విలువ కూడా ఇలానే ఉంటుంది. బయటకి సాధారణంగా కనిపిస్తారు, కానీ వారి లోపలి గుణాలు చాలా గొప్పవిగా ఉంటాయి. విశ్వదాభిరామ వినురవేమ. ప్రపంచాన్ని మధురంగా నడిపించే దేవుడా, నా మాట విను అని వేమన ఉపదేశం. మూల సందేశం. బయట కనిపించే రూపం అసలు మనిషి విలువను చెప్పదు. అంతర్లీనమైన మంచితనం, నీతి గుణాలే అసలైన సారం. నీతి. రూపాన్ని చూసి మనిషిని అంచనా వేయకూడదు. నిజమైన గొప్పతనం మనసులో ఉంటుంది. సజ్జనులు సాధారణంగా కనిపించిన వారి విలువ అమూల్యమైనది. పద్యం. తప్పులెన్ను వారు తండోపతండంబు, లురివి జనులకెల్ల నుండు దప్పు, తప్పులెన్ను వారు తమ తప్పులెరుగరు, విశ్వదాభిరామ వినురవేమ. పద్యార్థం. తప్పులెన్ను వారు తండోపతండంబు. ఇతరుల తప్పులను లెక్కపెట్టేవారు చాలా ఎక్కువ మంది ఉంటారు. లురివి జనులకెల్ల నుండు తప్పు. ఈ లోకంలో ఉన్న ప్రతి మనిషిలోనూ ఏదో ఒక తప్పు తప్పక ఉంటుంది. తప్పులెన్ను వారు తమ తప్పులెరుగరు. కానీ ఇతరులు తప్పులు చెప్పేవారు తమలోని తప్పులను గుర్తించరు. విశ్వదాభిరామ వినురవేమ. ప్రపంచాన్ని నడిపించే దేవుడా, నా మాట విను అని వేమన బోధ. మూల సందేశం. ఇతరుల తప్పులను చూడడంలో మనం చాలా పదును పెట్టుకుంటాం, కానీ మన తప్పులను అంగీకరించడంలో వెనకడుగు వేస్తాం. నిజమైన జ్ఞానం అంటే ముందుగా మనల్ని మనమే సరిదిద్దుకోవడం. నీతి. ముందు మన తప్పులను చూసుకోవాలి. ఇతరులను విమర్శించే ముందు ఆత్మ పరిశీలన అవసరం. తప్పును అంగీకరించిన వాడే నిజంగా గొప్పవాడు. ఈ పద్యాలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.